పిల్లలు ఎత్తుకుపోయేలా ఉంటారు, మీకు పిల్లల పాటలు ఎందుకే? ఏయ్, నాకు అర్థమైంది వాళ్ళ మీ గెటప్ ఏంటో. ఏంటి? సీతమ్మాకిట్లో సినిమాలు చెట్టు. ఈ రోజు అలాంటి ఏమి లేవు. ఆది ఆది తొడగొట్టు చిన్న. ఆది కాదు, ఈ ఆది. నీదేది? నాదేదే అంటే ఇది ఆది కదా రైమింగ్. నీదేది? సుధీర్. ఆ గెటప్ వేసేవాళ్ళ గెటప్ ఏంటి బ్రో? సుధీర్. ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు? నేను మొన్నది ఒకటి క్రంప్ అనేది మిస్ అయింది కదా డాన్స్, అది ఈసారి కంపు చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇవాళంతా డాన్స్ చేస్తావు? మొత్తం డాన్స్ మొత్తం కంపే. నువ్వు ఒకసారి పక్క జరుగు. మీరేంటి సార్ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నా? నేను మేడెక్తావా? ది బెస్ట్ లో ఉండాలి అంటున్నా. నువ్వు ఆల్రెడీ ది బెస్ట్ కదా. అందరూ అంటే వినాలి అది నాకు. ఇద్దరైనా మీ బ్యాచ్ లో ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు మన సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పరు కానీ ఏం లేనప్పుడు చాలా ఉంటాయి, వస్తారు. మీరు ఏమనుకుంటే అనుకోవడం బా. చిచి అనుకోండమ్మా. మీరు ఏమనుకోవాలంటే అనుకోండి. మేము ఆపోజిట్ టీమ్ లీడర్స్ అయిన బెస్ట్ ఫ్రెండ్స్. అసలు ఈ షోకి ఎక్కడికో తీసుకోవాలనుకుంటున్నాము. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో తీసుకెళ్లిపోతాం. ఇంకా పైకి వెళ్ళి అలా కూర్చోపెడతాం. మీరు అంతలా డిసైడ్ అవ్వకండి అమ్మా. జనం మిమ్మల్ని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తారు. హలో, అసలు మీకు మా టాలెంట్ తెలీదు. సరే, ఇవాళ షోలో తెలిసిపోద్ది కదా మొత్తం. యా, ఇవాళ షోలో ఓన్లీ మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అదే ఇవాళ మీ షో మొత్తానికి టాస్క్. ఓన్లీ టాలెంట్ అంతే. బాబోయ్, ఇవాళ టాలెంటెడ్ ఎపిసోడ్ కి స్వాగతం. త్వరలో కలుస్తాను మీ నలుగురు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాం. ఎస్ సార్. రిలీజ్ అయ్యేదాకా కథ మన ఇద్దరి మధ్య ఉండాలి, ఓకేనా? రిలీజ్ అయ్యాక కూడా మీ ఇద్దరి మధ్యలోనే ఉంటది. ఎవరా నువ్వు? అంటే ఏం లేదు సార్, షూటింగ్ చూడడానికి వచ్చాను సార్. డైరెక్టర్, హీరోయిన్ ఏమంటుంది? అసలు మీరు ఎవరంటుంది సార్? చెప్పావు నా గురించి? చెప్పులు వేసుకుని ఉందండి, ఎందుకులే చెప్పడం అని వదిలేసా. మర్చిపోయా, నేను వచ్చేటప్పుడు బౌన్సర్స్ ఏంటి నా వైపు అదో రకంగా కోపంగా చూస్తున్నారండి? ఏం లేదు, మాలో కొత్తోడు కార్డు లేకుండా వచ్చాడని చూస్తున్నారు. సార్ హీరో అని చెప్పండి సార్ మనోడికి. నేను హీరో అండి. అంటే ఇప్పుడే నాకు బౌన్సర్ లేరా? పెడదాం అనుకున్నాం సార్, అది బడ్జెట్. ఏవా ఎద్దులో ఉన్నావు, బౌన్సర్ గా చేయొచ్చు కదా. నేను ఎద్దులకు చేయను సార్. హీరోయిన్స్ అని పిలిపి చెప్తా, ఎందుకు వెళ్తా పోలే. హీరోయిన్స్ రండి. హలో డైరెక్టర్, అమ్మా హీరోయిన్స్ మేము వచ్చాము. ఫ్యాన్స్ మా కోసం కొట్టుకోకుండా ఉండడం చూడు. మీరు మొహాన్ని నీళ్లు కొట్టుకోండి, వాళ్ళు కూడా కొట్టుకోవడం మానేస్తారు. హలో, ఈ డిస్కషన్ అంటే ఏంటబ్బా? చెప్పండి. అసలు సీన్ ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, రౌడీలు వచ్చి మిమ్మల్ని కొట్టేసి బ్యాగ్ తీసుకెళ్తుంటారు. ఓకే, అప్పుడు నేనేం చేయాలి? నువ్వు లాగ్ చేయాలి. హలో డైరెక్టర్ గారు, ఇంతకీ నా సీన్ ఏంటి? ఏం లేదమ్మా, ఈ సినిమాలో మీరు తెలుగు టీచరు, మీరు క్లాస్ లోకి రాగానే స్టూడెంట్స్ అందరూ లేచి వెళ్ళిపోతారు. ఇవన్నీ కాదు, నేను షారుఖ్ ఖాన్ కి డేట్స్ ఇచ్చాను, అమీర్ ఖాన్ కి డేట్స్ ఇచ్చాను, సల్మాన్ ఖాన్ కి డేట్స్ ఇచ్చాను, తెలుసా? డేట్స్ అంటే ఏంటమ్మా? అవి ఖర్జూర పండ్ల. డైరెక్టర్, ఇవన్నీ కాదు, నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు. హలో అమ్మా, నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ సీన్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే యాక్షన్ అనగానే మీరిద్దరు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయి మీ సోఫాలో కూర్చుంటారు. చెప్పండి. యాక్షన్. ఇది సీన్ ఒకటి పర్ఫెక్ట్ చేస్తారా? ఇప్పుడు హీరోయిన్లు పంపించేస్తే నేనేం చేయాలి అక్కడ? మీరు ఏం చేసినా వేస్టే కదా, తెలుసుగా, పరమ వేస్ట్. అర్థమైంది, వెళ్తా. అలనాటి రామచంద్రుడి కన్నీట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా సార్ ఏంటి మొఖాలకి అతికించుకొచ్చారు? అతికించుకొని రావడం కాదు, మేమే కట్టుకొని వచ్చాం. బాసికాలు ఎందుకు మీకు? బోత్ స్టేట్స్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నేను. అయ్యా, నీ ఎలిజిబుల్ అనే పదానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయి చాలా ఏళ్ళైంది. అంటే భయ్యా నేను ఎలిజిబుల్? ఇంకా పెళ్ళి అవ్వలేదా? హలో, అది యూట్యూబ్ లో చాలా వీడియోలు చూసాను. అవి లెక్కలోకి తీసుకుంటే వీడిది వెబ్ సిరీసే చేయొచ్చు.
ఆహా అంత నవ్వుతున్నావు, నీ సంగతి చెప్పు బాబు. అంటే ఏం లేదు భయ్య, పెళ్లి అయితే ట్రై చేయలేదు కానీ చూపులు ట్రై చేశాను, వికటించాను వదిలేసా. నువ్వు చూస్తూ ఉంటే ఇలాగే ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తారు, మమ్మల్ని ఇద్దరిని చూస్తారు. ఫు ఫు అని వస్తారు. సంగీత్కి మన డాన్స్ ఏమన్నా ప్లాన్ చేద్దామా? లే, ఇప్పుడే ఇండియాలో రికవరీ రేట్ పెరిగింది, మీరు అలాంటి పనులు ఏం చేయమాకండి. అయ్యో ఎస్పెషల్లీ నువ్వు. అయినా నువ్వేంటి ఎక్కడ ఉన్నావు, నీ పని ఏంటి? నువ్వు వెళ్ళి పూలు, ఆ కుంకుమ, పసుపు, నిమ్మకాయలు అన్ని తీసుకుంటరా. కానీ పెళ్లికి పూజలు చేస్తారా, శుద్ర పూజలు చేస్తున్నా? నిమ్మకాయ కొట్టి రా బాలిక రా అనడానికి. ఇవన్నీ కాదు, అలా పిలిపించి చెప్తా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈ రోజు ఒక్క రోజైనా మమ్మల్ని ఇరిటేట్ చేయనని ప్రామిస్ చేయి. ఈ ఒక్క రోజైనా మీరు లాగ్ చేయని ప్రామిస్ చేయండి నాకు ఫస్ట్. హలో, ఆ. ఏ డైలాగ్ ఇచ్చినా సింగిల్ కేక్. సింగిల్ కేక్ కాదమ్మా, అది సింగిల్ టేక్. అదే అబ్బా, ఏంటబ్బా ప్రతిసారి ఇలాగే అంటారు? ఏమిటండి మేము అనక మీరు ఏం చేయక ఇంక టెలికాస్ట్ లే వేసుకోవాలి. మావాడు పత్తాపారమా. నా అది కాదే, వాళ్ళంటే నువ్వు వాళ్ళు అనకుండా మధ్యలో నా వ్యాపారం నా పత్తి, నీకు ఎందుకు అవన్నీ? అరే సుధీర్, అదేంటి శోభనం గెటప్? దానికి గెటప్ అవసరం లేదమ్మా. అబ్బే రష్మి, అది కాదు. నాకు తెలిసి వీళ్ళిద్దరు తోడు పెళ్లి కొడుకులు అనుకుంటా. తోడేళ్ళ ఉన్నారు వీళ్ళు, తోడు పెళ్లి కొడుకులు ఏంటి? ఇగో రష్మి, ఇవన్నీ కాదు, నువ్వు పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకుంటే నిన్ను ఎవ్వరు చూడరు. మళ్ళీ పావరాలు, మళ్ళీ ఖర్చీఫ్. పెళ్లి చేసుకోమంటే నిన్ను పెళ్లి చేసుకోమని కాదు, మనం పెళ్లి చేసుకుందాం అని. మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరికి మళ్ళీ ఎవరు చూడరు. మళ్ళీ ఇద్దరు పావరాలు, ఇద్దరు ఖర్చీఫ్లు. అయినా ఏంటే మా జంట ఎలా ఉంటుంది చూడడానికి? ఎందుకు బాగుంటది? కొండాపూర్ అత్తాపూర్. చూడు, వాడు నన్ను అత్తాపూర్ అన్నాడు, నేను హట్ అయ్యాను, నేను నిన్ను చేసుకోను, నేను వెళ్తున్నా అంతే. అలా నీవు ఆగవే, నన్ను అడుగుడంటే నువ్వు ముందు ఆగు. చూసా, నిన్నేం అనలేదు కాబట్టి. వాడు అనకపోయినా నేను చేసుకోను. ఇది ఎప్పుడెప్పుడు ఈ డైలాగ్ చెప్దామని రెడీగా ఉంటుంది. ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం చేయడం ఏంటి? చేత్తో పట్టుకుని తిరగండి. ఏంటండి మీరు బాసికాలు. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ, మైసమ్మో మైసమ్మ, గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ, జర పరేషాని చెయ్యకే మైసమ్మ. కమ్ ఆన్ బ్రో, ఎంజాయ్. yes Enjoy. ఎంజాయ్. ఎంజాయ్. yes whole night watch. ఒక్క నిమిషం ఇటువా. డాన్సా? యా మామూలుగా ఉండదు. yes యోవా. ఏం జరుగుతుంది ఇక్కడ? క్వాలిఫైర్ టు క్వార్టర్ ఫైనల్స్ కి ఎవడెళ్తాడని అందరూ అంత టెన్షన్ గా ఉంటే నువ్వు వచ్చి అన్నాడు. ఇది ఒకసారి నేను ఫుల్ టెన్షన్ లో ఉన్నా బ్రో. క్వాలిఫైర్స్ నాకేదో సౌండ్ వచ్చింది రాగా అనేది సౌండ్ వచ్చింది. టెన్షన్ లో వచ్చింది సౌండ్ అది. ఎంజాయ్ బ్రో. బయలుదేరి. ఓకే, ఇద్దరు వచ్చారు, ఇంకో ఇద్దరేరి. ఏంటి భయ నవ్వుతున్నారు? దేనికి? కాదు భయ్య, మేమే చిరాకు అంటే మాకంటే పరమ చిరాకు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకి అసలు తెలియదు కదా. రమ్మను. చంకా చంకా చంకీరే చింగారి చింగారే వలక పలికే చిలకేలే కుల్కేటి కల్కేలే. హాయ్ ప్రదీప్, ఎలా ఉంది స్టెప్? అయిందా మజ్జిగ తిప్పడాలు? స్టెప్ ఓకే. మా ఊర్లో మా బామ్మ అలా తిప్పింది కదా. ఏంటి మ్యాటర్? ఈ రోజు మేము చాలా మంచి మూడ్ లో ఉన్నాం తెలుసా, జాయ్ఫుల్ మూడ్ లో ఉన్నాం తెలుసా. కాదు, ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసా మీకు? ఏంటి? క్వాలిఫైయర్స్ అవబోతోంది, దీని తర్వాత క్వార్టర్ ఫైనల్స్ లకు ఎవరు వెళ్తారు, ఆ టెన్షన్. Why? అంటే మీకు ఇప్పటి వరకు ఏం జరిగిందో మీకు తెలియదు. అయినా వాళ్ళిద్దరు ఎందుకు అక్కడ వెళ్ళి కూర్చుని పోయారు? జనరల్ గా మేము ఫస్ట్ వెళ్తాం కదా. లేలే, వచ్చారు మీలాగే డాన్స్ చేశారు. ఫస్ట్ డైలాగ్ ఫుల్ క్లారిటీ వచ్చింది, వెంటనే వెళ్ళిపోయి కూర్చున్నారు వాళ్ళు. మీకు కూడా అర్థం కావట్లేదా?